హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకేత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్. ఇవాళ 10th క్లాస్ 13 చాప్టర్ ప్రాబబిలిటీ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటి సడన్గా ఇంటర్ మ్యాథ్స్ నుండి 10th మ్యాథ్స్కి స్కిప్ అయ్యాను అని అనుకోకండి. ఇంటి పక్కన ఒక 10th క్లాస్ అమ్మాయి ఉంటుంది. తను నాకు మీరు ఇంటర్ మ్యాథ్స్ చెప్తారా మ్యామ్, 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పరా అని అడిగింది. ఎందుకు చెప్తాను అని చెప్పాను. అప్పుడు తనకి నేను అడిగాను, నీకు ఏ చాప్టర్ కావాలి, ఏ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, నాకు 13th చాప్టర్ ప్రాబబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ అని అడిగింది. సో నేను ప్రాబబిలిటీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. 10th క్లాస్ ప్రాబబిలిటీ కూడా డిస్కస్ చేస్తున్నాను. అలాగే ప్యారలల్గా ఇంటర్ మ్యాథ్స్ కూడా చెప్తాను. ఇంటర్ చదివే టైంలో ప్రాబబిలిటీ అనేది 10thలో లేకుండే, అప్పుడు డైరెక్ట్ ఇంటర్లోనే ఇంట్రడ్యూస్ అయ్యింది. 10th వాళ్ళకి కూడా ప్రాబబిలిటీ ఇంట్రడ్యూస్ చేశారు. బేసిక్ లెవెల్ ప్రాబబిలిటీ అంటే డెఫినేషన్ అవన్నీ సేమ్ అలాగే ఉంటాయి, కాకపోతే ప్రాబ్లమ్స్లో లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ప్రాబబిలిటీ అంటే ఏంటి? నార్మల్గా మనం ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ నేను డెఫినేషన్ ఇచ్చాను, మీరు అది చూడొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇవి టెక్నికల్ టర్మ్స్. మనం ఏవైనా డెఫినేషన్స్ మనకి టెక్నికల్ టర్మ్స్లో ఉంటాయి కాబట్టి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక వర్క్ ఎన్ని టైమ్స్ రిపీట్ చేసినా మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. మనం ఆ వర్క్ని ఎనీ టైమ్స్ అయినా రిపీట్ చేయొచ్చు. వర్క్ విచ్ కెన్ బి రిపీటెడ్. ఏ వర్క్నైనా మనము ఐడెంటికల్ కండిషన్స్ మధ్యలో రిపీట్ చేసి మనకి వచ్చే అవుట్కమ్ నోన్ ఇన్ అడ్వాన్స్. అవుట్కమ్ అంటే ఏంటి? రిజల్టే కదా. మనకి ఏదైనా ఒక పని చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ కాదు. మనకి ఏదైనా ఒక పని చేసినప్పుడు 2 to 3 రిజల్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక బస్ కోసము బస్ స్టాప్కి వెళ్ళామనుకోండి, బస్ మనకి టైంకి వస్తుంది, అదొక రిజల్ట్. మన టైంకి బస్ అనేది రాదు, అదొక రిజల్ట్. 2 రిజల్ట్స్, మనకి 2 రిజల్ట్స్ తెలుసు కదా, వస్తుంది రాదు. ఇవి అనేటివి 2 రిజల్ట్స్. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదా, అవే 2 రిజల్ట్స్. మనకి రిజల్ట్స్ అనేటివి ముందే తెలుసుంటాయి, కాకపోతే యాక్చువల్ రిజల్ట్ ఈజ్ నాట్ నోన్. యాక్చువల్ రిజల్ట్ ఈజ్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్. మనకి బస్ వస్తుంది, బస్ రాదు, ఈ 2 కండిషన్స్ తెలుసు, ఈ 2 రిజల్ట్స్ తెలుసు. కానీ వస్తుందో రాదో అన్నది మాత్రం టైం అయ్యేంత వరకు తెలియదు కదా. టైం అయిన తర్వాత ఒకవేళ బస్ వచ్చి ఉంటే వచ్చింది అన్న రిజల్ట్ కన్సిడర్ చేస్తాం, ఒకవేళ రాకపోయి ఉంటే రాలేదు అన్న రిజల్ట్ కన్సిడర్ చేస్తాం. దాన్నే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. ఇంకో ఎగ్జాంపుల్, ఇది నార్మల్గా మీకు బుక్లో ఉండే ఎగ్జాంపుల్. ఒక కాయిన్ ఉంది, మనం కాయిన్ని టాస్ చేసామనుకోండి, అప్పుడు మనకి వచ్చే రిజల్ట్స్, మనం కాయిన్ని టాస్ చేయడం అనేది ఎనీ టైమ్స్ అయినా రిపీట్ చేయొచ్చు కదా. ఇది ఒక వర్క్ అనుకుందాం, ఆ కాయిన్ని టాస్ చేయడం అనేది ఎనీ టైమ్స్ అయినా రిపీట్ చేయొచ్చు. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? వచ్చే అవుట్కమ్స్ ఏముంటాయి? ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు అయితే మనకి హెడ్స్ వస్తుంది, లేకపోతే టైల్స్ వస్తుంది. రిజల్ట్స్ అనేవి ముందే తెలుసుంటాయి, కానీ షూర్గా మీకు హెడ్స్ వస్తుందో టైల్స్ వస్తుందో తెలీదు. సపోజ్ ఒకసారి హెడ్స్ రావచ్చు, ఇంకోసారి టైల్స్ రావచ్చు, ఏదైనా ఒకటే వస్తుంది, 2 రావు కదా. అది ఒక ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విచ్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఐడెంటికల్ కండిషన్ వేర్ అవుట్కమ్స్ ఆర్ known in advance but actual outcome is not known in advance. That is called random experiment. ఓకే, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి సింపుల్గా చెప్పాను, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ డెఫినేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. టాసింగ్ ఏ కాయిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రోలింగ్ ఏ ఫెయిర్ డైస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనము స్నేక్ అండ్ ల్యాడర్ ఆడతామా? స్నేక్ అండ్ ల్యాడర్ ఆడినప్పుడు ఒక చిన్న డైస్ యూస్ చేస్తాం కదా, అదే డైస్. మనకి డైస్ పైన ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్? 1 2 3
4 5 6 ఇలా 6 నెంబర్స్ ఉంటాయా? ఇదే మనకి రిజల్ట్స్. ఈ 6 నెంబర్స్ నుండే మనకి ఏదైనా ఒక నంబర్ రిజల్ట్ లాగా వస్తుంది. సో మనకి వచ్చే రిజల్ట్స్ ఏంటో ముందే తెలుసు. సర్టెన్ టైంలో ఏ రిజల్ట్ వస్తుందో తెలీదు. సపోజ్ ఒకసారి డైస్ వేస్తే 1 రావచ్చు, ఇంకోసారి 5 రావచ్చు, ఇంకోసారి 6 రావచ్చు, ఏదైనా రావచ్చు. యాక్చువల్ అవుట్కమ్ అనేది తెలీదు. ఓకే, ఇది రోలింగ్ ఏ ఫెయిర్ డైస్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, డ్రాయింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ సెట్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. అవి మనకు తెలుసు కదా. 52 కార్డ్స్ ఏ కార్డ్స్ ఉంటాయో తెలుసు, కాకపోతే మనం తీసినప్పుడు ఏ కార్డ్ వస్తుందో తెలీదు. ఇది కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఇది కూడా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే. యాక్చువల్గా చెప్పాలంటే మన లైఫ్లో ప్రతి ఒక్క పని ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే అవుతుంది, ఏదైతే మనం రిపీట్ చేయగలుగుతాము. సింపుల్ ఈవెంట్ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్. ఇక్కడ మనకి హెడింగ్లోనే ఉంది చూడండి. ఇక్కడ మనకి టైటిల్లోనే ఉంది సింపుల్ ఎలిమెంటరీ. సింపుల్ అన్నా ఎలిమెంటరీ అన్నా, ఎలిమెంటరీ అంటే ఏంటి? మనం ఏం కన్సిడర్ చేసాం? ఏదైనా ఒకటి అనే దాన్ని, ఒకటి అంటే నంబర్ 1 కాదు, మనకి వచ్చే రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ అయినా రావచ్చు, టేల్ అయినా రావచ్చు. ఇందులో ఏదైనా ఒక దాన్ని కన్సిడర్ చేసామనుకోండి, కన్సిడర్ చేసి సెట్ ఫామ్లో రాసామనుకోండి, దాన్నే ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. హెడ్ ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అవుతుంది, టేల్ ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అవుతుంది. ఓకే, అలాగే ఒక డైస్ రోల్ చేసినప్పుడు, ఓకే ఇప్పుడు చూడండి, ఒక డైస్ని రోల్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏమొస్తాయి? 1 2 3 4 5 6 ఇవే కదా మనకు వచ్చే ఎలిమెంటరీ ఈవెంట్స్. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి వచ్చే రిజల్ట్స్లో ఏదైనా ఒకదాన్ని తీసుకొని అది సెట్ లాగా రాయడాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అని అంటారు. ఏదైనా తీసుకోవచ్చు, అన్నిటిని వేరుగా తీసుకుంటే వేరు ఈవెంట్స్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ వీ హ్యావ్ 2 సింపుల్ ఈవెంట్స్. అంటే మనకి ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు ఎన్ని సింపుల్ ఈవెంట్స్ ఉంటాయి? 2 సింపుల్ ఈవెంట్స్ ఉంటాయి. ఏంటది? 1 హెడ్ తీసుకొని ఒక ఈవెంట్, 1 టేల్ తీసుకొని ఒక ఈవెంట్. అలాగే ఒక డైస్ రోల్ చేసినప్పుడు మనకి ఎన్ని సింపుల్ ఈవెంట్స్ ఉంటాయి? 6 ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్కి మనకి డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ శాంపిల్ స్పేస్ అంటే ద సెట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ శాంపిల్ స్పేస్. ఇక్కడ మనము వచ్చే ఒక్కో రిజల్ట్ని ఒక్కో సెట్ లాగా తీసుకొని రాస్తే అది సింపుల్ ఈవెంట్ అవుతుంది కదా. అన్ని రిజల్ట్స్ని కలిపి ఒక దగ్గర సెట్ లాగా రాసామనుకోండి, అది శాంపిల్ స్పేస్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దామా? Example 1. In an experiment of tossing a coin, sample space is S is equals to H, T. ఓకే, ఈ 2 రిజల్ట్స్ కాకుండా ఇంకో వేరే రిజల్ట్ అయితే ఏం రాదు కదా. మనం ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు అయితే హెడ్స్ వస్తుంది, లేకపోతే టేల్స్ వస్తుంది. ఇది S is equals to H, T. మనం శాంపిల్ స్పేస్ని క్యాపిటల్ Sతో ఇండికేట్ చేయొచ్చు. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ 2 కాయిన్స్. ఇప్పుడు 1 కాయిన్ టాస్ చేసామనుకోండి, మనకి 2 రిజల్ట్స్ ఉంటాయి. అది 1 హెడ్ 1 టేల్. అదే 2 కాయిన్స్ టాస్ చేసామనుకోండి, ఎన్ని రిజల్ట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇవి 2 కాయిన్స్ అనుకుందాం. ఫస్ట్ కాయిన్ పైన హెడ్ వచ్చింది, సెకండ్ కాయిన్ పైన కూడా హెడ్ వచ్చింది. ఇదొక రిజల్ట్ అవుతుందా? ఫస్ట్ కాయిన్ మీద హెడ్ వచ్చింది, సెకండ్ కాయిన్ మీద టెయిల్ వచ్చింది. ఇదొక రిజల్ట్ అవుతుందా? థర్డ్ టైం ఫస్ట్ కాయిన్ మీద టెయిల్, సెకండ్ కాయిన్ మీద హెడ్స్ వచ్చింది. ఇదొక టైప్ అవుతుందా? ఫోర్త్ టైం ఫస్ట్ కాయిన్ పైన టెయిల్స్, సెకండ్ కాయిన్ పైన టెయిల్స్. ఇదొక టైప్. అంటే మనము 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసామనుకోండి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? 4 టైప్స్. ఏంటివి? హెడ్స్ టేల్స్, టేల్స్ హెడ్స్, టేల్స్. అప్పుడు మనకి శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? హెచ్ అంటే 2 హెడ్స్, హెచ్టీ అంటే 1 హెడ్ 1 టేల్, టీహెచ్ అంటే 1 టేల్ 1 హెడ్, టీటీ. ఇది మనకి
శాంపుల్ స్పేస్ అవుతుంది. అది ఎప్పుడు 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసినప్పుడు. ఓకే, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రోలింగ్ ఏ డైస్ శాంపుల్ స్పేస్ S is equals to 1 2 3 4 5 6. ఈ 6 నెంబర్సే కదా మనకి డైస్ పైన ఉండేది. సో శాంపుల్ స్పేస్ ఇదే అవుతుంది కదా. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రోలింగ్ 2 డైస్ శాంపుల్ స్పేస్ S is equals to, మనము కోఆర్డినేట్ లాగా రాసుకుందాము. ఫస్ట్ కోఆర్డినేట్లో ఫస్ట్ నంబర్ అనేది నంబర్ ఆన్ ఫస్ట్ డైస్ చూపిస్తుంది, సెకండ్ నంబర్ అనేది నంబర్ ఆన్ సెకండ్ డైస్ చూపిస్తుంది. ఇప్పుడు 2 డైస్ ఒకేసారి రోల్ చేసామనుకోండి, ఫస్ట్ డైస్ పైన 1 ఉండొచ్చు, సెకండ్ డైస్ పైన 1 ఉండొచ్చు. ఇదొక ప్రాబబిలిటీ. ఫస్ట్ డైస్ పైన 1 ఉండి సెకండ్ డైస్ పైన 2 ఉండొచ్చు, ఇదొక ప్రాబబిలిటీ. సేమ్ కంటిన్యూస్గా ఫస్ట్ డైస్ పైన 1 ఉంటే మనకి సెకండ్ డైస్ పైన 6 వరకు ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే 1,6. ఇక్కడ నేను మధ్యలో నంబర్స్ రాయలేదు ఎందుకంటే పెద్దగా అయిపోతుందని. 1,1 నుండి 1,6 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డైస్ పైన 1 నంబర్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ డైస్ ఇప్పుడు ఫస్ట్ డైస్ మీద 1 నంబర్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 చూద్దాం. ఫస్ట్ డైస్ మీద 2 ఉంది, సెకండ్ డైస్ మీద ఏ నెంబర్ వస్తుంది? 1 అనుకుందాం. ఇదొక ప్రాబబిలిటీనా? ఫస్ట్ డైస్ మీద 2, సెకండ్ డైస్ మీద 2, ఇదొక ప్రాబబిలిటీనా? అలా ఎక్కడి వరకు ఉంటుంది? ఫస్ట్ డైస్ మీద 2 ఉంటే మనకి సెకండ్ డైస్ మీద 6 వరకు ప్రాబబిలిటీ ఉంటుంది, ఇదొక ప్రాబబిలిటీ. సిమిలర్గా మనకి టోటల్ ఎన్ని ప్రాబబిలిటీస్ వస్తాయి? 6,6 వరకు టోటల్గా 36 ప్రాబబిలిటీస్ ఉంటాయి ఒకేసారి మనం 2 డైస్కైనా రోల్ చేస్తే. ఓకే, శాంపుల్ స్పేస్ అంటే అర్థమైంది కదా. వచ్చే అన్ని అవుట్కమ్స్ని ఒక సెట్ లాగా రాస్తే అదే శాంపుల్ స్పేస్. ఓకే, ఇంతకుముందు మనము ఈవెంట్ సింపుల్ ఈవెంట్ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్ చూసాం కదా. ఇక్కడ ఈవెంట్ చూడండి. ఈవెంట్ అంటే ఎ సెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి? మనకి ఆ సెట్లో ఒకే రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, టాసింగ్ 2 కాయిన్స్ ఉంది కదా. దీనికి మనకి ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏమొస్తాయి? మనకి 4 ఎలిమెంటరీ ఈవెంట్స్ వస్తాయి. ఏమేమి వస్తాయి? H, 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 T, T, H, T, T. ఇలా మనకి 4 ఎలిమెంటరీ ఈవెంట్స్ వస్తాయి. ఈవెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక కండిషన్ని సాటిస్ఫై చేస్తూ వచ్చే సెట్. ఇప్పుడు ఈవెంట్ E1 అనుకుందాం. ఈ ఈవెంట్ ఈవెంట్కి నేను ఏం కండిషన్ ఇస్తున్నానంటే ఫస్ట్ కాయిన్ పైన మనకి హెడ్సే రావాలి. దేర్ షుడ్ బి హెడ్స్ ఆన్ ఫస్ట్ కాయిన్. ఫస్ట్ కాయిన్ పైన హెడ్స్ వచ్చేటివి ఎన్ని సింపుల్ ఈవెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈవెంట్, ఈ ఫస్ట్ సింపుల్ ఈవెంట్ దగ్గర మనకి ఫస్ట్ కాయిన్ పైన హెడ్ ఉంది కదా. సో H, H. ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా మనకి ఫస్ట్ కాయిన్ మీద H ఉంది కదా. సో H, T. ఇక్కడ థర్డ్ సింపుల్ ఈవెంట్ చూడండి, ఫస్ట్ కాయిన్ పైన T ఉంది అంటే టేల్స్ వస్తుంది. ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వదు, సో ఇది మనం తీసుకోము. ఫోర్త్ వన్ T, T అంటే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ కాయిన్ మీద టేల్స్ ఉంది, సో ఇది కూడా సాటిస్ఫై అవ్వదు. ఈవెన్ అనే ఈవెంట్లో హెడ్స్ ఆన్ ఫస్ట్ కాయిన్. ఎన్ని ఈవెంట్స్ వచ్చాయి మనకి? 2 సింపుల్ ఈవెంట్స్ వచ్చాయి. ఆ 2 సింపుల్ ఈవెంట్స్ని కలిపి రాసుకొని మనము అది ఒక ఈవెంట్ అనుకుందాం, E1. సిమిలర్గా E2 అంటే ఫస్ట్ కాయిన్ పైన టేల్స్ రావాలి. అలా ఏ సింపుల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ సాటిస్ఫై అవుతున్నాయా? TH, TT. మీకు సెకండ్ కాయిన్తో సంబంధం లేదు. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఫస్ట్ కాయిన్ పైన టేల్స్ ఉండాలి అనేది సెకండ్ ఈవెంట్, ఫస్ట్ కాయిన్ పైన హెడ్స్ ఉండాలనేది ఫస్ట్ ఈవెంట్. అంటే ఎలిమెంటరీ ఈవెంట్ అంటే మనకి ఒకే అవుట్కమ్ ఉంటుంది, సెట్ లాగా రాసుకుంటాము. ఈ ఈవెంట్ అంటే ఏంటి? ఒక కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఉన్న ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నింటినీ కలిపి ఒక దగ్గర సెట్ లాగా రాస్తే అప్పుడు అది ఈవెంట్ అవుతుంది. ఓకే, ఈవెంట్ అంటే అర్థమైంది కదా. ఇక్కడ నేను మీకు టాసింగ్ 2 కాయిన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ డెఫినేషన్ కింద ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది చూడండి. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఈవెంట్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఈవెంట్. అంతే కదా, సెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ని అంటే ఒక ఈవెంట్ అవుతుంది. ఇక్కడ ఈవెంట్ అనేది సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ కూడా అవుతుంది.
మీరు ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ని చూసి మీరు శాంపుల్ స్పేస్ ఎగ్జాంపుల్స్ చూడండి. అప్పుడు అది సబ్సెట్ అవుతుందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రోలింగ్ ఎ డైస్ ద ఈవెంట్స్ ఆర్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెన్ నంబర్ E1. ఈవెన్ నంబర్ వచ్చే ఈవెంట్ని E1 అనుకుందాం. ఆడ్ నంబర్ వచ్చే ఈవెంట్ని E2 అనుకుందాం. ప్రైమ్ నంబర్ వచ్చే ఈవెంట్ని E3 అనుకుందాం. E1 ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అంటే 2, 4, 6. ఆడ్ నంబర్ అంటే E2 ఏమవుతుంది? 1, 3, 5. ప్రైమ్ నంబర్ అంటే E3 ఏమవుతుంది? 2, 3, 5. ఇప్పుడు ఇందులో సింపుల్ ఈవెంట్స్ని సెట్ లాగా చేసుకున్నామా లేదా? అంతే కదా, అర్థమైంది కదా. నోట్, అన్ ఎలిమెంటరీ ఈవెంట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి? ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనకి వచ్చే రిజల్ట్స్ని ఒకే రిజల్ట్ని తీసుకొని సెట్ లాగా రాస్తే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. ఎలిమెంటరీ ఈవెంట్ అనేది పాయింట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటాం. ఇప్పుడు రోలింగ్ ఎ డైస్ ఉంది. రోలింగ్ ఎ డైస్లో మనకి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6 ఇదే అవుతుంది కదా. ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏమవుతాయి? సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4, సెట్ 5, సెట్ 6 ఇవి ఎలిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఇప్పుడు 1 అనేది శాంపుల్ స్పేస్లో ఒక పాయింట్ అయిందా లేదా? 2 అనేది శాంపుల్ స్పేస్లో ఒక పాయింట్ అయిందా లేదా? అలాగే అన్ని సింపుల్ ఈవెంట్స్ శాంపుల్ స్పేస్లో ఒక పాయింట్ అవుతాయి. అదే ఇక్కడ ఇచ్చిన మనకి నోట్. అండ్ ఎలిమెంటరీ ఈవెంట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ ది శాంపుల్ స్పేస్. సెకండ్ పాయింట్, ద ఎంప్టీ సెట్ పై ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఎంప్టీ సెట్ పై అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ అంట. అది ఎలాగో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఎంప్టీ సెట్ పై అంటే అందులో ఏం ఉండవు కదా. ఎలా ఉంటుంది? పై ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్, ఏమీ ఉండదు. ఇందులో ఏమీ ఉండనప్పుడు ఇంపాసిబుల్ ఈవెంటే కదా. ఇప్పుడు మనం ఒక డైస్ రోల్ చేసాం అనుకోండి, మనకి ఏదైనా ఒక నంబర్ వస్తుంది, ఏది రాకుండా అయితే ఉండదు కదా. సో పై అనేది ఇంపాసిబుల్ ఈవెంటే కదా, ఏమీ రాకుండా ఉండడం అనేది ఇంపాసిబులే కదా. సో పై అనేది ఇంపాసిబుల్ ఈవెంట్. అలాగే మనం ఒక కాయిన్ టాస్ చేసాం, మనకి అయితే హెడ్స్ వస్తుంది లేకపోతే టైల్స్ వస్తుంది, ఏది రాకుండా ఉండదు కదా. ఇక్కడ కూడా పై అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ అని అర్థమైంది కదా. నెక్స్ట్, ద శాంపుల్ స్పేస్ ఎస్ ఈజ్ డెఫినైట్ ఈవెంట్. శాంపుల్ స్పేస్ ఎస్ అనేది డెఫినైట్ ఈవెంట్ అంట. డెఫినైట్ ఈవెంట్ అంటే ష్యూర్గా మనకి ఇందులో నుండే ఒక రిజల్ట్ అనేది వస్తుంది అని. మీకు కాంప్లిమెంటరీ సెట్ తెలుసు కదా. ఇప్పుడు సెట్ ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు E1 ఈజ్ ఈక్వల్స్ టు అకరెన్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అనుకొని 2, 4, 6 అనే ఒక ఈవెంట్. E2 ఈజ్ ఈక్వల్స్ టు 1, 3, 5 ఇలా 2 ఈవెంట్స్ తీసుకున్నాం కదా మనము ఈవెంట్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6. కాంప్లిమెంటరీ సెట్ అంటే ఏంటి? మనము టోటల్గా ఉన్న సెట్ నుండి ఒక సెట్ని మైనస్ చేస్తే వచ్చే రిజల్ట్ని కాంప్లిమెంటరీ సెట్ అంటాం కదా. కాంప్లిమెంటరీ సెట్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఇప్పుడు సెట్ ఏ అనుకో, కాంప్లిమెంటరీ అంటే ఏ కాంప్లిమెంట్ అని డినోట్ చేస్తాం కదా. ఇప్పుడు ఎస్ మైనస్ E1 చేసామనుకోండి, ఎస్ మైనస్ E1 చేసామనుకోండి, మనకేమొస్తుంది? E2నే కదా వచ్చేది. ఇక్కడ కింద చేసి చూపిస్తాను చూడండి. ఎస్ అంటే 1, 2, 3, 4, 5, 6 మైనస్ E1 అంటే 2, 4, 6. ఎస్లో 2, 4, 6 తీసేసి మిగిలిన పాయింట్స్ రాస్తాం కదా. 1, 3, 5. 1, 3, 5 అంటే ఏంటి? E2నే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, E1 అండ్ E2 ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. అంటే ఇప్పుడు ఎస్ మైనస్ E1 చేస్తే E2 వస్తుంది, ఎస్ మైనస్ E2 చేస్తే E1 వస్తుంది. కాంప్లిమెంట్ అంటే ఉన్న హోల్ సెట్లో నుండి ఒక సెట్ని మైనస్ చేస్తే రిజల్ట్గా వచ్చే సెట్నే కాంప్లిమెంటరీ సెట్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఏ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈ కాంప్లిమెంట్. దాన్ని ఈ కాంప్లిమెంట్తో డినోట్ చేశారు. ఇట్ ఈస్ గివెన్ బై ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ E, విచ్ ఈజ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ E. ఓకే, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ E1 అండ్ E2
are events of a sample space are said to be disjoint events or mutually exclusive events if E1 intersection E2 is equals to pi. అంటే ఈ రెండు ఈవెంట్స్ అనేటివి ఆల్రెడీ సెట్స్ లాగా మనం రాసుకున్నాం కదా, ఆ సెట్స్ని ఇంటర్సెక్షన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది పై రావాలి. పై అంటే ఏంటి? నల్ సెట్ రావాలి. అప్పుడు ఆ టూ ఈవెంట్స్ని మనము మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకుందాం. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రోలింగ్ ఏ డైస్, E1 అంటే ఈవెన్ నంబర్స్, E2 ఆడ్ నంబర్స్. ఈ టూ ఈవెంట్స్ని ఇంటర్సెక్షన్ చేస్తే మనకి పై ఏ వస్తుంది కదా. సో E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇఫ్ ది అవుట్కమ్ ఈజ్ ఇంపాసిబుల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే మనకి వచ్చే రిజల్ట్ అనేది ఇంపాసిబుల్ అయింది అనుకోండి, దాన్నే ఇంపాసిబుల్ ఈవెంట్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఒక డైస్ని రోల్ చేసాం, మనకి శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది? 1 నుండి 6 వరకు ఏదైనా నంబర్ రావచ్చు. హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 ఎంత? మనకి డైస్ రోల్ చేసినప్పుడు ఎక్కడైనా 7 అనే నంబర్ వస్తుందా? రాదు కదా. సో వీ కెనాట్ గెట్ 7 ఆన్ ది డైస్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్. నోట్, ఎప్పుడైనా ప్రాబబిలిటీని మనము పీతో ఇండికేట్ చేసుకుంటాము. ఓకే, ప్రాబబిలిటీ అనేది ఆల్వేస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు P ఆఫ్ E లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1. P ఆఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. P ఆఫ్ E అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E. ప్రాబబిలిటీ ఆఫ్ E ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? N ఆఫ్ E. N ఆఫ్ E అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెంట్. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెంట్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. ఓకే, P ఆఫ్ T ఈజ్ ఈక్వల్స్ టు N ఆఫ్ T బై N ఆఫ్ S. మీకు ప్రాబబిలిటీలో మోస్ట్లీ యూజ్ అయ్యే ఫార్ములా ఇదే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇవి కండిషన్స్ అనమాట. ఇది ఫార్ములా, ఇవి 2 కండిషన్స్. ప్రాబ్లం ఎగ్జాంపుల్ 1, find the probability of getting head when a coin is tossed once. Also find the probability of getting a tail. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ అంతకంటే ముందు మనం శాంపిల్ స్పేస్ ఈవెంట్స్ రాసుకోవాలి. సొల్యూషన్, ఇఫ్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? శాంపుల్ స్పేస్ S ఈజ్ ఈక్వల్స్ టు H కామా T. ఇదే అవుతుందా? లెట్ E1 be the event of getting head. That implies E1 ఏమవుతుంది? H అవుతుంది కదా. And E2 be the event of getting tail. That implies E2 ఏమవుతుంది? T అవుతుంది కదా. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ P ఆఫ్ E1 అని రాయొచ్చా? ఈవెంట్ E1 కదా మనం హెడ్కి రిప్రజెంట్ చేసేది. P ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫార్ములా? N ఆఫ్ E1 బై N ఆఫ్ S. మనకు ఆల్రెడీ తెలుసు కదా, P ఆఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S అని. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. దట్ ఇంప్లైస్ P ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు N ఆఫ్ E. N ఆఫ్ E ఎంత? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి E1 ఈవెంట్లో? ఒకటే ఎలిమెంట్ ఉంది. సో N ఆఫ్ E1 ఎంత అవుతుంది? 1. N ఆఫ్ S ఎంత అవుతుంది? శాంపుల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2. సో N ఆఫ్ S 2 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఎంత? P ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సిమిలర్లీ గెటింగ్ టెయిల్ P ఆఫ్ E2. మనము ఈవెంట్ E2తోనే కదా మనము టెయిల్స్ని రిప్రజెంట్ చేసింది. P ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్స్ టు N ఆఫ్ E2 బై N ఆఫ్ S. P ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్స్ టు N ఆఫ్ E2 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E2 ఎన్ని? 1.
n of s, number of elements in sample space ఉంది 2. Probability of getting tails ఎంత, p of e2 is equals to 1/2. మీరు ఫైనల్గా ఆన్సర్ ఇక్కడ రాసేయండి. therefore ఓకే, చాలా సింపుల్, అర్థమైంది కదా. ఫస్ట్ మనము ఇచ్చిన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూడాలి, దానికి శాంపిల్ స్పేస్ రాయాలి. శాంపిల్ స్పేస్ రాసిన తర్వాత మనకి ఏవి రావాలో ఏం అడిగిరో క్వశ్చన్లో చూడాలి. క్వశ్చన్లో చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా మనము ఈవెంట్స్ రాసుకోవాలి. ఇక్కడ హెడ్కి నేను ఈవెంట్ E1 అనుకున్నాను, టెయిల్స్కి ఈవెంట్ E2 అనుకున్నాను. ఈ 2 ఈవెంట్స్ రాసిన తర్వాత మనకి అడిగిన ప్రాబబిలిటీ రాసేయడమే. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ p ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ E1 బై n ఆఫ్ s ఏమొచ్చింది, 1/2 వచ్చింది. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టెయిల్ p ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ E2 బై n ఆఫ్ s ఎంత వచ్చింది, ఇది కూడా 1/2 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ రెడ్ బాల్, ఏ బ్లూ బాల్ అండ్ an yellow ball. All balls are being of same size. Mansa takes out a ball from bag without looking into it. What is the probability that she takes a yellow ball, red ball, blue ball? ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఒక బ్యాగ్లో ఒక రెడ్ బాల్, ఒక బ్లూ బాల్, ఒక ఎల్లో బాల్ ఉన్నాయంట. అన్ని బాల్స్ సేమ్ సైజ్లో ఉన్నాయంట. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయనుకోండి, ఏ కలర్ బాల్ ఏ సైజ్లో ఉన్నది అనే ఐడియాతోటి మనము ఆలోచనతో పిక్ చేస్తాము. మాన్సా టేక్స్ ఏ బాల్ అవుట్, మాన్సా ఒక బాల్ తీసుకుందంట. ఎలా, చూడకుండా ర్యాండమ్గా ఒక బాల్ తీసుకుంటుంది అనమాట. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ షీ గెట్స్ ఎల్లో బాల్ ప్రాబబిలిటీ, రెడ్ బాల్ ప్రాబబిలిటీ, బ్లూ బాల్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఓకే, సొల్యూషన్, ఇక్కడ మనము శాంపిల్ స్పేస్ రాయాల్సిన అవసరం లేదు, అలాగే ఈవెంట్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ నంబర్స్ రాస్తే సరిపోతుంది. సొల్యూషన్, హియర్ టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్, total number of balls, n of b. ఓకే, n of ba తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ బ్లూని కూడా మనం b తోటే ఇండికేట్ చేస్తాం. టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ n of b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఒక రెడ్ బాల్, ఒక బ్లూ బాల్, ఒక ఎల్లో బాల్, అంటే టోటల్ బాల్స్ అన్ని 3. నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎంత, n ఆఫ్ r, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 1. నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ n ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు 1. నంబర్ ఆఫ్ ఎల్లో బాల్స్ n ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎల్లో బాల్స్ కూడా 1 ఉన్నాయి కదా. ఈ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్, ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఎలా రాస్తాము, p ఆఫ్ r, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ r బై n ఆఫ్ టోటల్ బాల్స్ ba. ఇంతేనా ఫార్ములా నుండి. దట్ ఇంప్లైస్ n ఆఫ్ r ఎంత, 1, n ఆఫ్ ba ఎంత, 3. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్ ఎంత, p ఆఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సిమిలర్లీ probability of blue ball, p of b ఎంత అవుతుంది ఫార్ములా నుండి, n of b by n of ba. n of b అంటే నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్, n of ba అంటే టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్. ఓకే, నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ అని 1, టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ అని 3. ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ ఎంత, ఇది కూడా 1/3నే. సిమిలర్లీ probability of yellow ball, p of y is equals to ఎంత, p of y అంటే n of y by n of ba. n of y ఎంత, number of yellow balls అని 1, n of ba total number of balls అని 3, 1/3. probability of red ball 1/3, probability of blue ball 1/3, probability of yellow ball కూడా 1/3. next problem, example 3. suppose we throw a dice once, what is the probability of getting a number greater than 4? second one, what is the probability of getting a number less than or equal to 4?
ఓకే, ఇక్కడ మనము ఒక డైస్ రోల్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ 4 వచ్చే ప్రాబబిలిటీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంట. ఇక్కడ మనము డైస్ రోల్ చేయడం కాబట్టి శాంపుల్ స్పేస్ అండ్ ఈవెంట్స్ రాసుకుంటాం. ఓకే, ఇఫ్ వి రోల్ ఎ డైస్, శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, 1 2 3 4 5 6 ఇదే అవుతుంది కదా. హియర్ ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 6. ఓకే, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. లెట్ E1 be the event of getting number greater than 4. Greater than 4. That implies E1 is equals to ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ 4 అన్నారు అంటే 5 6. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అంటే 4 5 6 వస్తుంది. ఓన్లీ గ్రేటర్ దెన్ అన్నారు కదా, 5 6 వస్తుంది. E1 5 6 ఎన్ ఆఫ్ E1, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి E1లో, 2 ఉన్నాయి కదా, 2. సిమిలర్లీ లెట్ E2 be the event of getting number less than or equals to 4. That implies E2 ఏమొస్తుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అన్నారు అంటే 1 2 3 4 ఈక్వల్స్ 2 కూడా ఉంది కదా ఇక్కడ మనకి, అందుకే 4 వరకు తీసుకోవాలి. 1 2 3 4. ఎన్ ఆఫ్ E2 ఏమవుతుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి E2లో, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎన్ ఆఫ్ E2 ఏమవుతుంది, 4 అవుతుంది. హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 అయినా రాయొచ్చు, లేకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నంబర్ గ్రేటర్ దాన్ 4 అని కూడా రాయొచ్చు. హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నంబర్ గ్రేటర్ దాన్ 4. గెట్టింగ్ నంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే ఈవెంట్ E1, P ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎన్ ఆఫ్ E1 బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. ఎన్ ఆఫ్ E1 ఎంత ఉంది చూడండి, 2 ఉంది. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత ఉంది, 6 ఉంది. 2 by 6. దట్ ఇంప్లైస్ P ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు 2 by 6 అంటే 2 3s, 1 by 3 వస్తుందా. P ఆఫ్ E1 ఎంత, 1 by 3. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఏమవుతుంది, P ఆఫ్ E2. ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, ఎన్ ఆఫ్ E2 ఎంత, 4 కదా, ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, 6 కదా, 2 2s 2 3s. దట్ ఇంప్లైస్ P ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్స్ టు 2 by 3. మనకి ఈ వీడియోలో ప్రాబబిలిటీ చాప్టర్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ 10th క్లాస్ వాళ్ళకి. అందులో ఇంట్రడక్షన్, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, మీలాంటి ఇంకొంది స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.